నమస్కారము. ఇవాల్టి నుంచి మనము శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామా స్తోత్రాన్ని నేర్చుకునే ప్రయత్నాన్ని చేద్దాము. ఓం శ్రీదేవ్యౌవాచ. పార్వతీదేవి ఇలా అంటోంది: దేవదేవ మహాదేవ త్రికాలజ్ఞ మాహేశ్వర. ఎవరితో మాట్లాడుతోంది ఆవిడ? పరమేశ్వరుడితో మాట్లాడుతోంది. తన పతి అయిన పరమశివుడితో మాట్లాడుతోంది. ఆవిడికి ఒకటి అడగాలని ఉంది ఈశ్వరుణ్ణి. అడిగే ముందు మహేశ్వరుడి యొక్క గొప్పతనాన్ని చెప్తోందన్నమాట. మహేశ్వర, నువ్వు ఎటువంటి వాడవు? దేవతలకు దైవమైన వాడవు, గొప్ప దైవానివి, 3 కాలముల జ్ఞానము తెలిసిన వాడివి, కరుణాకర దేవేశ భక్తానుగ్రహకారక. నువ్వు ఎలాంటి వాడివి? నువ్వు గొప్ప ప్రభువువి కదా, కరుణను ప్రసాదిస్తావు కదా, దేవతలందరికీ నాయకుడివి కదా, నువ్వు భక్తులను అనుగ్రహించేవాడవు కదా. అష్టోత్తర శతం లక్ష్మ్యా శ్రోతుమిచ్ఛామి తత్వతః. నాకేమో 108 లక్ష్మీనామములు వినాలని చాలా కోరికగా ఉంది. లక్ష్మీనామములు 108 అంటే 108 కదా. ఆ 108 నామాలు నాకు వినాలని చాలా కోరికగా ఉంది. ఆ 108 నామాలను వాటి అర్థాలతో సహా నాకు చెప్పాలని నిన్ను ప్రార్థిస్తున్నాను మహేశ్వర అని పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగిందన్నమాట. ఈశ్వర ఉవాచ. ఈశ్వరుడు ఇలా అంటున్నాడన్నమాట పార్వతీదేవితో: దేవి సాధు మహాభాగే మహాభాగ్యప్రదాయకం. దేవి, ఓ పార్వతీదేవి, నువ్వు ఎంతో చక్కటి సందేహాన్ని అడిగావు. 108 లక్ష్మీనామములుగా ఉన్న ఈ అష్టోత్తర శతనామా స్తోత్రము ఎటువంటిదంటే గొప్ప శక్తి కలదు ఈ స్తోత్రము. సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వపాప ప్రణాశనం. ఈ స్తోత్రము మహాభాగ్యాన్ని, గొప్ప ఐశ్వర్యాన్ని ప్రసాదించగలదు. పుణ్యమును ఇచ్చి సకల పాపములను నాశనము చేసేది ఈ స్తోత్రము అని పరమేశ్వరుడు పార్వతీదేవితో అన్నాడన్నమాట. ఇంకా ఏమంటున్నాడు పరమేశ్వరుడు పార్వతీదేవితో? సర్వదారిద్ర్య శమనం శ్రవణాద్భుక్తి ముక్తిదం. ఈ స్తోత్రము సర్వదారిద్ర్యముల నుండి, సకల దారిద్ర్యముల నుండి తప్పించేటటువంటిది ఈ స్తోత్రము. వినినంతనే, అంటే ఈ స్తోత్రాన్ని విన్నంతనే భుక్తిని మరియు మోక్షాన్ని ప్రసాదించేది ఈ స్తోత్రము. రాజవశ్యకరం దివ్యం గుహ్యతరం పరం. రాజులను కూడా వశమునరించేది ఈ స్తోత్రము. ఎంతో దివ్యమైనది, రహస్యములలో అత్యంత రహస్యమైనది ఈ లక్ష్మీ అష్టోత్తర శతనామా స్తోత్రము అని పరమేశ్వరుడు పార్వతీదేవితో అన్నాడన్నమాట. రేపు ఇంకొన్ని శ్లోకాలను నేర్చుకుందాము. నమస్కారము.